హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ సునీతకు మరోసారి ఇవాళ చుక్కెదురైంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇవాళ దీనికి సంబంధించినటువంటి కీలకమైన పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మనం పరిగణలో తీసుకోవాలి. జస్టిస్ సుందరేష్ చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ సునీతకు మింగుడు పడని పరిణామంగా మారింది. ముఖ్యంగా ఈ కేసులో అంటే వివేక హత్య కేసులో మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించలేమని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే కేసు విచారణ ముగియడానికి కనీసం మరో 3-4 ఏళ్ళు పడుతుంది. ఇలా ఇది అంతు లేకుండా ముందుకు సాగుతూనే ఉంటుంది. కాబట్టి ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు కొనసాగించవచ్చు. ఎవరిని విచారించాలి, ఎవరిని విచారించకూడదనే అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు. వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ గతంలోనే విచారణ ముగిసింది. ఇక విచారించాల్సిన అవసరం లేదని చెప్పింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు కూడా కేవలం ఒకే ఒక అంశంపై విచారణ కొనసాగించవచ్చు అని చెప్పి సిబిఐని ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు ఆదేశాలతో సంతృప్తి చెందని వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి విషయంలో కానీ వైఎస్ జగన్ విషయంలో కానీ వీరిని కూడా విచారించాలని ఆమె కక్షపూరితంగా ముందు నుంచి ఏదైతే ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారో ఆ ప్లాన్ అమలు చేసే ఉద్దేశంతో సిబిఐ తనకు అనుకూలంగా విచారణ జరపట్లేదంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా మీకు అనుకూలంగా విచారించడానికి కుదరదని చెబుతూనే మరోవైపు సిబిఐ అభిప్రాయాన్ని గతంలోనే కోరిన పరిస్థితి ఉంది. సో సిబిఐ దీనిపై ఎక్కడి వరకు విచారణ చేయాలో అక్కడి వరకు విచారణ చేశాము. ఒకవేళ ఏదైనా పర్టికులర్ అంశంలో ఆదేశిస్తే మాత్రం మరింత విచారణ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామంటూ సిబిఐ తమ కన్సర్న్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ట్రయల్ కోర్టు గతంలో కేవలం ఒక అంశంలో దర్యాప్తు చేయవచ్చని ఆదేశించింది. కానీ సునీత మాత్రం ఇందుకు సంతృప్తి చెందకుండా తిరిగి సుప్రీంకోర్టును ఆదేశిస్తే సుప్రీంకోర్టు ఇవాళ దీనికి సంబంధించి సిబిఐని మరోసారి అడిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ అవసరమా లేదా అని సిబిఐ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి కనీసం కొద్దిగా టైం అడిగితే ఫిబ్రవరి 5కు ఈ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది. ఈ కేసులో సిబిఐ విచారణ కొనసాగింపుకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మాట్లాడింది. ఇది ఇంకెంతకాలం సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అంటే ఈ కేసును మీరు ఇంకెంతకాలం కొనసాగించాలి, ఇంకెంతకాలం దీన్ని అలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటూ సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్ తీవ్రంగా ఆగ్రహించినటువంటి పరిస్థితి. మళ్ళీ దీనిని ఒక మినీ ట్రయల్గా చేయాలనుకుంటున్నారా? ఇలా అయితే సిబిఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు కనీసం 10 ఏళ్లు పడుతుందంటూ జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఒక రాజకీయంగా తనకు వ్యతిరేకంగా లేదా తనకు నచ్చని వారి చుట్టూ దీన్ని తిప్పాలని ఏదైతే వైఎస్ సునీత ముందు నుంచి అనుకుంటున్నారో దీనికి వ్యతిరేకంగా ఆమె కోర్టుల చుట్టూ ఈ కేసును పదే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో హైకోర్టులో చుక్కెదురైంది, సుప్రీంకోర్టులో కూడా గతంలో చుక్కెదురైంది. సిబిఐ ఎప్పుడైతే ఈ కేసులో దర్యాప్తుకి అవసరం లేదని చెప్పిందో అప్పటి నుంచి ఇంకా సుప్రీంకోర్టులో ఈమె పదే పిటిషన్లు వేస్తుంది. అందుకే సుప్రీంకోర్టులో ఇవాళ జస్టిస్ సుందరేష్ సింగ్, జస్టిస్ కోటేశ్వర సింగ్ల ధర్మాసనం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఇంకెంతకాలం మీరు కొనసాగించాలనుకుంటున్నారు, దీన్ని ఒక మినీ ట్రయల్గా చేయాలనుకుంటున్నారా? ఇలా అయితే ఈ కేసు పూర్తవడానికి మరి 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఇంతటితో గతంలో ట్రయల్ కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ దిశగా దర్యాప్తు చేస్తే సరిపోతుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూనే సిబిఐ అడిగినటువంటి వ్యవధినిచ్చి ఫిబ్రవరి 5వ తేదీకి కేసునటువంటి వాయిదా వేసిన పరిస్థితి.